హాయ్ అండి. ఇలాంటి కేక్ తినాలంటే బేకరీకే వెళ్ళాలా ఏంటి? అవసరం లేదు. మన ఇంట్లో 4 బ్రెడ్ ముక్కలు ఉంటే చాలు, చక్కగా చేసుకొని తినేయచ్చు. ఏం ఆతృత పడక్కర్లే. బేకరీకి వెళ్ళాలి, కేక్ తేవాలి, పిల్లలు వస్తున్నారు, అవన్నీ అవసరం లేదండి. చక్కగా తయారు చేసుకుందాం. మనం ఇప్పుడు 4 బ్రెడ్ ముక్కలు 4-5 ఉంటే చాలు. 2 గుడ్లు, బ్రెడ్ ముక్కలు అలా కట్ చేయండి. 2 గుడ్లు వేసేద్దామండి, పగలగొట్టేసి. ఇప్పుడు 2 గుడ్లు వేసాం కదండి. ఇప్పుడు షుగర్ వేద్దాం. పాలపొడి 1.5 స్పూను టేస్టీ కోసం అండి. 1 గ్లాస్ పాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మూత పెట్టేసి. చూడండి ఎంత చక్కగా లిక్విడ్ అయ్యిందో. ఇప్పుడు గిన్నెలో చీనీ వేద్దాము, షుగర్ వేద్దాము కొద్దిగా. అది పాకం అయిందాకా అలాగా కదుపుతామండి. మాడకుండా కలపాలి బాగా. అది బెల్లం పాకంలాగా ఎర్రగా వస్తుందండి షుగర్ది. సిరప్ వాటర్ వేయలేదు కదా, వాటర్ వేస్తే తెల్లగా వస్తుంది, వాటర్ వేయకపోవడం వల్ల ఎర్రగా వస్తుంది. ఇప్పుడు అదే గిన్నెలోనే వేసేసుకుందామండి, ఇంకో గిన్నెలో మార్చడం ఎందుకు. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టి వాటర్ వేసి స్టాండ్ పెట్టి పాల గిన్నె పెట్టేద్దామండి కేక్ తయారవడానికి. ఈ కలిపిన మిశ్రమం ఉంది కదా, పెట్టేద్దాము. మూత పెట్టేసి చిన్న దాని గిన్నె మీద కూడా మూత పెట్టి, పెద్ద గిన్నె మీద కూడా మూత పెట్టి ఇప్పుడు మనము చూద్దామండి అయ్యిందా లేదా అని. అయిపోయింది, బాగా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇలాగా తీసి కట్ చేసుకోవాలండి. రౌండ్గా అలాగా కత్తితో తీసేసి కటింగ్ చేయాలి. ప్లేట్లకు మార్చుకుందాం. గిన్నెతో కత్తితో లూజ్ చేసి ప్లేట్లకు మార్చుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా చక్కగా వచ్చిందండి. మీకు నచ్చితే మీరు కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. నేను ఎంత కష్టపడుతున్నానండి. మీరు కూడా నాకు ముందుకు వెళ్ళడానికి సహకరించండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి.